హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు చక్కటి నక్షి వర్క్స్ అంటే డై వర్క్స్ అండి. డై వర్క్స్ని నక్షి వర్క్ లాగా ఫినిషింగ్ తీసుకొస్తూ ఆ ట్రెడిషనల్ హ్యాండ్ ఫినిష్ నక్షి చేస్తూ ఒక డై వర్క్ను కూడా నక్షి వర్క్ లాగా ప్రజెంట్ చేసే ఒక బ్యూటిఫుల్ క్రాఫ్టెడ్ సెట్స్ రెండు చూపించబోతున్నానండి. ఒక లాంగ్ హారంగా, ఒక షార్ట్ నెక్లెస్గా మంచి ఎక్స్ట్రాడినరీ బడ్జెట్ ఫ్రెండ్లీ సెట్స్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రెండు సెట్స్ కూడాను చాలా స్పెషల్గా, ఇదైతే నవరత్నాలు వాడి, జనరల్గా నవరత్నాలు వాడిన సెట్స్ అంటే 80 గ్రామ్స్, 85 గ్రామ్స్, 90 గ్రామ్స్ ఈ బడ్జెట్లో వెళ్తూ ఉంటామండి నవరత్న వాడాము అంటే. బట్ నవరత్న లో వెయిట్ సెట్స్లో కూడా ధరించడానికి ఇష్టపడుతున్నారు. సో ఒక 50 గ్రామ్స్లో సెట్లో నవరత్నాలు వాడి ఇలాంటి పీస్ డిజైన్ చేసామంటే మీరు ఎటువంటి వర్క్ చేసాం, ఎంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేసాం, ఈ బడ్జెట్కి అనుగుణంగా మీరు ఈ సెట్లో చూడొచ్చండి. ఇందులో మీరు గమనిస్తే లక్ష్మీదేవి డైస్ వాడాను. డైస్ అండి, నక్షి పీసెస్ కాదు, డైస్ వాడాను. ట్రెడిషనల్ నక్షి స్వర్ణకారులు దాన్ని ఆ ముక్కు, చెవులు, కళ్ళు దుద్దటం ద్వారా, దాన్ని చక్కగా ఆర్ట్ చేయటం ద్వారా, ఆ నక్షి చేయటం ద్వారా చక్కటి నక్షి లుక్ తీసుకొచ్చారండి ఈ సెట్కి. హ్యాట్స్ ఆఫ్. ఆ వర్క్కి మనం క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. ఆ లక్ష్మీదేవి రూపాలు ఉన్న క్లారిటీ, చక్కగా చిన్న రూపంలో ఆ పద్మంలో కూర్చున్న అమ్మవారు ఆ పట్టుకున్న అభయముద్రలు కానివ్వండి, ఫేస్లో ఆ చక్కటి ఆ ఫీచర్స్ కానివ్వండి, ఆ స్మైల్ కానివ్వండి, చక్కటి మైన్యూట్ వర్క్ చేశారండి. చక్కటి నక్షి వర్క్ చేయడం జరిగింది. చక్కగా మీరు గమనిస్తే కింద నవరత్నాలు వాడాము. చక్కగా లక్ష్మీదేవి కింద చూసారా, చక్కటి ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక్కొక్క నవరత్నం కూర్చోబెట్టామండి. చుట్టూ కొంచెం ఎలివేషన్ కోసం సీజెడ్ వర్క్ చేయడం జరిగింది. రెండు వైపులు కూడాను ఒక 9 రత్నాలు ఇటు, 9 రత్నాలు ఇటు వాడటం జరిగింది. ఈ సెట్ మీరు గమనిస్తే డిటాచబుల్ సెట్ చేయడం జరిగిందండి. అంటే ఇది హారంలా కనపడుతుంది మీకు, ఫుల్ లెంగ్త్ హారం, బ్యాక్ చైన్ లేకుండా ఆల్మోస్ట్ 22 ఇంచెస్ అండి ఫుల్ లెంగ్త్ హారం. ఇందులో మనం డిటాచ్ చేయడం జరిగిందండి. ఈ కిందున్న 3 పీసులు చూసారా, ఈ కిందున్న 3 లాకెట్ లాగా సపరేట్ పీసెస్ చేయడం జరిగింది. మీకు అవి చక్కగా బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ ఇచ్చాం. సింపుల్గా ఒక హుక్, బ్యాక్ చైన్ ఎలా పెట్టుకుంటారు, ఎంత సింపుల్గా పెట్టుకుంటారు, అలా మీరు డిటాచ్ చేసుకుని ఈ కిందున్న ఈ 3 పీసులు సపరేట్ అయిపోతాయండి. ఈ 3 పీసులు లాకెట్ లాగా, ఆ 3 పీసులు మీరు ఎనీ బీడ్స్ మాలల్లో వాడుకునేలాగా. అలాగే ఇక్కడి నుంచి కూడా గమనిస్తే ఇది ఇక్కడ డిటాచ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ హుక్ ఇచ్చేసాం. సో ఇది ఈ 3 పీసులు వచ్చి ఇక్కడ యాడ్ అవుతాయి, నెక్లెస్ అవుతుంది. లేదు అన్నీ అటాచ్ చేసేసాం, చక్కటి ఇలాంటి బ్యూటిఫుల్ హారం అవుతుంది. అలాగే ఓ చక్కటి లాకెట్ కూడా సపరేట్ అయ్యేలా చేసాం. ఆ విధంగా మూడు విధాలుగా నెక్లెస్, హారం, లాకెట్ సపరేట్ చేసుకునేలాగా చక్కగా ఇందులో మీరు గమనిస్తే చూసారా రూబీస్ వాడామండి. ఆ రూబీస్ కూడా స్క్వైర్ అంటే ఇన్ఫ్యాక్ట్ రెక్టాంగిల్ అండి. చౌకీస్ అంటాం మేము, మా జ్యువెలరీ టర్మ్స్లో చౌకీ స్టోన్స్ అంటాం. రెక్టాంగిల్లో ఉన్న రూబీస్ వాడటం జరిగింది. దాంతో మంచి బ్యూటీ వస్తుందండి. లిటిల్ మామూలు రౌండ్ రూబీ కన్నా ఈ స్క్వైర్ అనేటప్పటికీ, చౌకీ రెక్టాంగిల్ అనేటప్పటికీ కొంచెం కాస్ట్ పెరుగుతుంది, బట్ మంచి లుక్ ఇస్తాయి. అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. మంచి స్టోన్స్ దొరికినప్పుడు మాత్రం, అంటే నవరత్నాలు వాడుతున్నాం, చక్కటి 50 గ్రాముల సెట్ అయినా సరే మంచి రిచ్ లుక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సెట్ని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటూ వచ్చామండి. మీకు నవరత్నాలు పూర్తిగా వాడటం జరిగింది. పైన సీజెడ్స్తో పాటుగా 9 అటు 9 ఇటు 9, ఒక్క 9 తోటి హారం అవ్వదండి. సో 2 9 నవరత్నాలు 2 సెట్లు వాడాం. చక్కగా అక్కడక్కడ సీజెడ్ వర్క్ చేసాం, రూబీ ఎమరల్డ్ వర్క్ చేసాం. చక్కటి లక్ష్మీదేవి డైస్తో పాటుగా ఇక్కడ మీరు గమనిస్తే హంసల డైస్ వాడాం. ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. మంచి డిజైనర్ పీస్. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, ఎంత మైన్యూట్ వర్క్ చేసామో, ఎంత డీప్ వర్క్ చేసామో మీకు అర్థమవుతుంది. అలాగే మీకు ఈ నెక్లెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. మామిడి పిందెల నెక్లెస్ లాగా చక్కటి కింద మీరు గమనిస్తే చాంద్ బాలి, ఇది నక్షి వర్క్ అండి. చక్కటి ప్యూర్ నక్షి వర్క్ చేయడం జరిగింది. ఈ చాంద్ బాలి ఏదైతే ఉందో చక్కటి నక్షి చాంద్ బాలి తీసుకున్నాం. చాంద్ తీసుకుని అందులో చక్కటి లక్ష్మీదేవి అమ్మవారి రూపాన్ని కూర్చోబెట్టాం. అలాగే బెల్ట్లో మీరు గమనిస్తే హంసలు, చక్కటి హంసలు తీసుకున్నాం. కింద మ్యాంగోలు తీసుకున్నాం. పైన పర్ల్స్ తోటి చుట్టూ వర్క్ జరిగింది.
కింద డ్యాంగ్లింగ్స్లో మీకు ఎమరల్డ్ బీడ్స్ వాడాం. దాంతోపాటుగా పర్ల్స్, చిన్న ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కూడా కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. గ్రీన్తో ఎప్పుడు మీకు ఫ్రెష్ వాటర్ పర్ల్స్ మంచి లుక్ ఇస్తాయండి, చిన్న సైజు పర్ల్స్. సో ఇది ఒక యూనివర్సల్ కాంబినేషన్. మీరు ఎప్పుడైనా ఈ సలహా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఆ విధంగా చక్కగా రూబీ ఎమరల్డ్, కొద్దిపాటి సీజెడ్ వర్క్ చేసాం, కొద్దిపాటి స్టోన్ వర్క్ చేయటం జరిగింది. ఇది కొంచెం హెవీగానే డిజైన్ చేసామండి. నాకు 50 గ్రామ్స్లో చేశాను ఈ సెట్. ఇలాగా మీరు 40 గ్రామ్స్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం సైజ్ తగ్గించుకుని, కొంచెం సైజ్ తగ్గించుకున్నారంటే 35 to 40 గ్రామ్స్లో బ్యాక్ చైన్ లేకుండా బ్యూటిఫుల్ నెక్లెస్ వచ్చేస్తుందండి. ఎక్స్ట్రాడినరీ చక్కటి బడ్జెట్ ఫ్రెండ్లీ సెట్ అండి. ఇదైతే నేను ఊహించలేదండి 50 గ్రామ్స్లో ఫినిష్ చేయగలుగుతానండి. నవరత్నాలతోటి ఈ వర్క్ చేసి చౌకీ రూబీస్ వాడి, సో ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. అలాగే మీకు ఇంకొక ప్లెయిన్ బెల్ట్ చూపిస్తానండి. సింపుల్ బెల్ట్ అండి, ఇది బేబీ బెల్ట్. దీని వెయిట్ గెస్ చేయండి. ఒక 55 గ్రామ్స్లో, జస్ట్ ఒక 55 గ్రామ్స్లో ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చేదాకా, 12 ఏళ్ళు వచ్చేదాకా పాప వాడుకునేలాగా, ఆడపిల్ల చక్కగా హాఫ్ శారీస్ మీద అలా ధరిస్తే ఇంకా బాలా త్రిపుర సుందరి అమ్మవారి రూపాలే. ఆ విధంగా చక్కటి కటింగ్స్ తోటి నీట్గానండి. మీరు గమనిస్తే అంటే ఇక్కడ నేను మీకు ప్లెయిన్ బెల్ట్ చూపిస్తున్నాను. ఇది ఒక 55 గ్రామ్స్లో. మీరు ఇక్కడ సెంటర్లో ఒక చిన్న లక్ష్మీదేవి రూపం తీసుకున్నారు, ఓ 15 గ్రాములు, 15 గ్రాముల్లో చక్కటి లాకెట్ వచ్చేస్తుందండి. సో ఒక 65 గ్రాముల్లో చక్కటి బెల్ట్ అండి. పిల్లలు ఎంగేజ్ వచ్చేదాకా చక్కగా వాడుకునేలాగా, ఒక అంటే చిన్న బెల్ట్ కాబట్టి లెంగ్త్ ఎప్పుడైతే తగ్గుతుందో మీకు ఆ రెపరెపలాడటం, లైట్ వెయిట్ తీసుకున్నా సరే ఆ థిక్నెస్ మనకు లేదు అనిపించే ఆ భావన కలగదండి, తగ్గిపోద్ది. ఎందుకంటే బెల్ట్ చిన్నది. దాంతో బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఎక్స్ట్రాడినరీ ఫినిష్ వచ్చింది. చక్కటి డైమండ్ టూల్స్ కటింగ్ చేసాం ఫ్రంట్ పార్ట్లో. సో అందరికీ ఉపయోగపడుతుందండి బెల్ట్. చిన్నపిల్లలకి చక్కగా అమ్మాయికి ధరిస్తే చూడాలని తల్లులు ఆశపడుతూ ఉంటారు. సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్, మంచి మీకు బడ్జెట్ అండి. చక్కటి 55 గ్రామ్స్లో ఒక 10 గ్రాముల బిళ్ళ, చక్కగా ఒక సింగిల్ బిళ్ళ ఒకటి పెట్టేసామంటే సెంటర్లో చక్కటి 10 ఏళ్ళు వచ్చేదాకా, 12 ఏళ్ళు వచ్చేదాకా కూడా ఆడపిల్ల చక్కగా ధరించవచ్చు. సో ఆ విధంగా ఈరోజు ఈ వీడియో చేయడం జరిగిందండి. వీడియో మీకు ఎలా నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.